హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిట్నెస్ మంత్ర. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం హ్యామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ పార్ట్ 2 చేయబోతున్నాం. సో పార్ట్ 2లో మీరు నేర్చుకునేది ఏంటంటే కంప్లీట్గా మనం పార్ట్ 1లో ఏదైతే హ్యామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ నేర్చుకున్నామో దీంట్లో పార్ట్ 2లో వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీతో పాటు స్ట్రెంథనింగ్ అనేది చేయబోతున్నాం. పార్ట్ 1 మీరు పర్ఫెక్ట్గా చేసినట్లయితే, అంటే మనం ఏదైతే కౌంట్ అనుకున్నామో 10, 15, 20 ఆ కౌంట్ మీరు పర్ఫెక్ట్ చేసినట్లయితే ఇక్కడ నుండి మీరు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇది పార్ట్ 2 లాగా. సో దీంట్లో ఏం లేదు, మనం ఫస్ట్ కూర్చున్న దగ్గర నుండి లెగ్ స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఏదైతే కంఫర్ట్గా కూర్చోవాలి అండ్ ఇక్కడ నుండి చేసేది మనం హ్యామ్స్ట్రింగ్స్ గురించి కాబట్టి ఈ లెగ్ని ఎంత వీలైతే అంతవరకు ఫస్ట్ ఒక రేంజ్లో, అంటే మనకి ఎక్కడ క్రాంప్స్ కాకుండా, అంటే లెగ్ సైడ్ కన్నప్పుడు ఒక్కోసారి ఈ బ్యాక్ సైడ్ మజిల్ అనేది క్యాచ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా కంప్లీట్గా లెగ్ వైడ్ చేసేసుకోండి ఎంత వీలైతే అంతవరకు. అండ్ చేసిన తర్వాత ఈ టోస్ కంప్లీట్గా బ్యాక్ సైడ్ స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. సో చాలామంది ఆ విధంగా వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆ స్ట్రెంథనింగ్ అండ్ హ్యామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ కూడా డెవలప్ కాదు. ఇలా కాకుండా కంప్లీట్గా దీన్ని మనం టోస్ లోపల సైడ్ బ్యాక్ సైడ్ తీసుకొని ఇక్కడ ఈ హోల్డ్ చేసి స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేయాల్సి ఉంటుంది. వీలైనంత వరకు స్లోగా. సో నేనైతే ఫ్లోర్ వరకు దాకా వెళ్ళగలుగుతున్నాను. సో స్లోగా ట్రై చేస్తే ప్రోగ్రెస్ ఉంటే ఈ యొక్క హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెచ్ అయింది అంటే మీకు కంప్లీట్గా ఆ యొక్క ఫార్వర్డ్ బెండింగ్ అనేది కూడా ఈజీగా వస్తుంది. ఇది జస్ట్ హోల్డింగ్ మాత్రమే. దీన్ని మనం ఫస్ట్ వార్మప్ అనుకోవచ్చు అండ్ అలాగే దీన్ని వర్కౌట్ లాగా కూడా కౌంట్ చేస్తే మనం ఒక 30 సెకండ్స్ లాగా హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది పట్టుకోవడం, ఒకవేళ ఇంత డిస్టెన్స్ మీకు రాలేదు, ఇంత ఫ్లెక్సిబిలిటీ లేదు అన్నప్పుడు ఈ నీస్ దగ్గర నుండి హ్యాండ్ మెల్లగా స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఈ విధంగా స్వింగ్ చేస్తే ఏమవుతుందంటే బ్యాక్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ బాడీ వెయిట్ అంతా ముందుకు వస్తున్న కొద్దీ ఈ హ్యామ్స్ట్రింగ్ పైన వెయిట్ పడుతూ ఈ లెగ్ అనేది సైడ్కి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మీరు ఫార్వర్డ్ బెండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా చేయడం కూడా ఇబ్బందిగా ఉంది అంటే అంత ఫ్లెక్సిబిలిటీ, అంత స్ట్రెచ్చింగ్ రావట్లేదు అన్నప్పుడు ఫస్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టేసేయండి. లెగ్ మీకు వీలంత వరకు వైడ్గా పెట్టేసుకొని ఎంత వీలైతే అంత. సో ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత సింగిల్ హ్యాండ్ మాత్రమే రేజ్ చేయండి. జస్ట్ ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత స్లోగా మీరు ఒక టార్గెట్ లాగా పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ ఒక లైన్స్ లాగా వేసుకొని టార్గెట్ జస్ట్ దాన్ని రీచ్ అవ్వాలి అండ్ హ్యాండ్ చేంజ్ చేయాలి. సో ఈ విధంగా హ్యాండ్ రీచ్ అవుతున్నామా లేదా అనే దాన్ని చూసుకుంటున్న కాన్సెప్ట్లో ఆటోమేటిక్గా మనం ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ మనకు ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది దీంట్లో డెవలప్ అవుతుంది. సో డైరెక్ట్గా ఫార్వర్డ్ బెండ్ రాలేదు అని చెప్పి బాధపడకుండా జస్ట్ టార్గెట్ పెట్టుకోండి. మీరు ఎక్కడైతే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్లేస్లో పెట్టేసుకొని లైనింగ్స్ లాగా ఏదైనా సరే చేసేసుకొని ఆ టార్గెట్ రీచ్ అవుతూ ఈ రేంజ్కి వెళ్ళారు అంటే ఆటోమేటిక్గా మీకు సో హెడ్ అనేది కూడా ఫ్లోర్కి ఆల్మోస్ట్ టచ్ అవుతుంది. సో ఇది మనం పార్ట్ 2లో ఫస్ట్ వేరియేషన్ లాగా యూజ్ చేసుకుందాం. హోల్డింగ్ చేయొచ్చు, రెపిటేషన్స్ లాగా చేయొచ్చు, స్వింగ్ చేయొచ్చు, లేదంటే టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఫస్ట్ వేరియేషన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మీరు ఏదైతే ఫస్ట్ స్ట్రెచ్చింగ్ చేశారో ఇక్కడ నుండి జస్ట్ మీ వన్ సైడ్ తీసుకోండి అండ్ అలాగే ఇక్కడ నుండి ఒక్క లెగ్ ఏదైనా సరే, రైట్ ఆర్ లెఫ్ట్ ఏ లెగ్ అయినా సరే, ఈ నీస్ కన్నా కొద్దిగా పైకి, అంటే నీ ఏదైతే బోన్ ఉంటుందో, అంటే బట్లర్ ఫేమస్ బోన్ ఉంటుందో దానికన్నా కొద్దిగా పైకి తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మీ కంఫర్ట్ చూసుకోండి. ఇక్కడ మీరు ఈ లెగ్ హోల్డ్ చేయగలుగుతున్నాం అన్నప్పుడు స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. సో ఒకేసారి ఇంత బెండ్ రాకపోయినా సరే ఈ లెగ్ ఒకటి దీని దగ్గర పెట్టేసుకోండి. హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టేసి స్లోగా హెడ్ డౌన్ చేస్తూ ఉండండి. హెడ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా డౌన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ లెగ్ ఏదైతే మనకు స్ట్రైట్గా ఉందో లెగ్, ఈ లెగ్ కాఫ్ అండ్ హ్యామ్స్ట్రింగ్ వరకు ఇదంతా కూడా మనకు స్ట్రెచ్చింగ్ అనేది దాంట్లో తెలుస్తుంది. సో దీన్ని డౌన్ 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 డౌన్. సో ఎంతవరకు వీలైతే అంత కిందికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది ఒక రేంజ్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు హ్యాండ్ ఏదైతే లెగ్ ఉందో దాన్ని అప్పుడు క్యాచ్ చేసి స్లోలీ డౌన్ అండ్ హోల్డ్ ఫర్ 10 సెకండ్స్. సో ఈ విధంగా 10 సెకండ్ హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే మీకు కంప్లీట్గా ఈ స్ట్రెచ్చింగ్ అనేది కూడా మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏ లెగ్ ఏ సైడ్ అయితే స్ట్రైట్ లెగ్ ఉంటుందో దాని సైడ్ మనం ఈ లెగ్ని ఫోల్డ్ చేసాము. సింగిల్ బెండ్ చేస్తే ఏమవుతుందంటే, సో ఒకవేళ కొంతమందికి అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే పుట్ట కొంచెం ముందుగా ఉండి ఆ ఫార్వర్డ్ బెండింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో వాళ్ళకు అట్లాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క బెండ్ అనేది ఈజీగా ఉంటుంది. అంటే
జస్ట్ సింగిల్ లెగ్ పెట్టేసి స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రీచ్ అవుతున్న ఈ టైంలో ఆటోమేటిక్గా స్ట్రెచ్ అనేది మనకు జరుగుతుంది. సో దీన్ని మనం రెపిటేషన్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ రీచ్ అయిన తర్వాత స్లోగా ట్రై టు స్వింగ్. ఈ విధంగా స్వింగ్ చేస్తూ ఉంటే కూడా మీరు ఎంతైతే బెండ్ అవుతూ ఉంటారో దానికి సేమ్ అపోజిట్ డైరెక్షన్ వెయిట్ అంతా కూడా హ్యామ్స్ట్రింగ్ పైన పడుతుంది. అప్పుడు మనకు ఒక 10 to 12 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. సో సేమ్ అదే విధంగా అదర్ లెగ్ కూడా అండ్ సేమ్ స్వింగ్ అండ్ హోల్డ్ చేయొచ్చు, హెడ్ డౌన్. సో చేస్తున్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే బెండ్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళకుండా ఆ వెయిట్ని స్లోగా లెగ్ కంఫర్ట్గా చూసుకొని హ్యాండ్ సైడ్కి పెట్టేసి స్లోగా ఫస్ట్ వన్ హెడ్, సెకండ్ వన్ సేమ్ సైడ్ ఏదైతే లెగ్ స్ట్రైట్గా ఉందో ఆ సైడ్ హ్యాండ్ని రీచ్ చేయడానికి ట్రై చేయండి. ఇది వచ్చిన తర్వాత అపోజిట్ హ్యాండ్ వస్తున్నప్పటికీ మీకు తెలిసిపోతుంది హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అవుతుంది అని చెప్పి. సో ఇలా మీరు హోల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హెడ్ స్లోగా కిందికి డౌన్ చేస్తున్నప్పుడు హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అనేది ఈజీగా అవుతుంది. సో ఈ విధంగా దీన్ని మీరు స్ట్రెచ్చింగ్ చేయడం మాత్రం కంపల్సరీ చేసేటప్పుడు నీ లాక్ చేసి మాత్రం చేయండి. ఎందుకంటే నీ లాక్ చేస్తేనే హ్యామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు డెవలప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ సపోర్ట్ తీసుకోవాలి. అంటే హ్యామ్స్ట్రింగ్ మనం పాత వర్కౌట్లు నేర్చుకున్నట్టుగా దానిలో మనం బ్యాండ్ యూజ్ చేస్తాం. దీంట్లో వచ్చేసి ఈ లెగ్ ఇక్కడ సపోర్ట్ తీసుకోండి అండ్ లై డౌన్. సో పడుకున్నప్పుడు ఈ కంప్లీట్గా ఫింగర్స్ అనేవి లాక్ చేసే ఉంచండి. లాక్ చేసిన తర్వాత స్ట్రైట్గా ఉన్న లెగ్ని స్లోగా నీ లాక్ చేయడానికి ట్రై చేయండి. లిఫ్ట్, స్క్వీజ్ అండ్ రిలాక్స్, లిఫ్ట్, స్క్వీజ్, రిలాక్స్. సో ఇది ఈ విధంగా చేస్తున్నప్పుడు మీకు అదర్ లెగ్ ఇబ్బందికరంగా ఉంటే ఆ లెగ్ ఫోల్డ్ చేసుకోవచ్చు. మీ కంఫర్ట్ చూసుకున్న తర్వాత మనం హ్యామ్స్ట్రింగ్ పైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి స్ట్రైట్ లెగ్ ఏదైతే ఉందో దాని స్ట్రెచ్చింగ్ మాత్రమే కావాలి. సో ఫింగర్ లాక్ చేసేయండి అండ్ లెగ్ నీ లాక్ చేసి హోల్డ్ ఫర్ 10 seconds. తర్వాత స్లోగా మీరు ఆ రెపిటేషన్స్ లాగా చేయొచ్చు. లిఫ్ట్ చేయాలి, 10 seconds హోల్డ్, రిలాక్స్, అగైన్ హోల్డ్, రిలాక్స్. సో దీన్ని మనం ఒక 10 to 20 కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. సో సేమ్ లెగ్ అదర్ సైడ్, సేమ్ లిఫ్ట్ చేస్తున్నాం, లెగ్ని లాక్ చేస్తున్నాం అండ్ రిలీజ్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ నీస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెగ్ ఎప్పుడైతే స్ట్రైట్ అవుతుందో ఆ స్ట్రైట్ అయినప్పుడు ఈ నీ లాక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్ కూడా కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. సో కాన్సన్ట్రేట్. అండ్ అలాగే టో పాయింటింగ్ కూడా పైనకు ఉండొద్దు ఈ విధంగా. సో అలా ఉండకుండా స్ట్రైట్గా మనం వాక్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే పెడతామో లెగ్ ఆ విధంగా పెట్టి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తాం. రిలీజ్ అండ్ లాక్, రిలీజ్ అండ్ లాక్. సో ఈ విధంగా మనము ఒక 15 కౌంట్స్ అలా చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ అయిపోయిన తర్వాత మీ కంఫర్ట్ ఉంటే 2 లెగ్స్ని నీ లాక్ చేయడానికి కోసం ట్రై చేయండి. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు కంప్లీట్ లెగ్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హ్యామ్స్ట్రింగ్ టు కాఫ్ వరకు కూడా స్ట్రెచ్ అనేది మనకు దీంట్లో జరుగుతుంది. అండ్ టో పాయింటింగ్ కూడా కంప్లీట్గా బ్యాక్ సైడ్ మీ సైడ్ పెట్టేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే నీస్ కూడా కంప్లీట్గా లాక్ చేసే ఉంచాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి స్ట్రిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్స్ చేయబోతున్నాం. స్ట్రిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్స్ అంటే మన దగ్గర మనం కెటిల్ బెల్ యూజ్ చేస్తున్నాం. దీంట్లో మీరు డంబెల్ అయినా సరే యూజ్ చేయొచ్చు, ఏదైనా సరే వెయిట్, వాటర్ బాటిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ కెటిల్ బెల్ ఎలా పట్టుకోవాలి, ఎలా హోల్డ్ చేయాలో దాంట్లో అంతా నేర్చుకున్నాం కాబట్టి సో దీనికి జస్ట్ ఆల్రెడీ మనం గ్రిప్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత లెగ్ డిస్టెన్స్ షోల్డర్స్ కన్నా అంటే షోల్డర్ లెవెల్ కన్నా కొంచెం స్ట్రైట్గా సో ఈ విధంగా పెట్టేయాలి. అండ్ ఫార్వర్డ్ బెండ్ అవుతున్నప్పుడు బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది, స్లోలీ డౌన్. సో ఈ విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇందాకనేమో ప్రతి వేరియేషన్లో నీ లాక్ చేయాలని చెప్పి అనుకున్నాం. సో ఇది లాక్ చేస్తే ఇది సాఫ్ట్ నీస్. అంటే రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సాఫ్ట్ నీస్, ఇది నీ లాక్ చేసాం. సో నీ లాక్ చేయడం వల్ల కొంతమందికి నీ పెయిన్ కానీ ఉన్నట్లయితే పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో సాఫ్ట్ మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేస్తున్నప్పుడు మీకు కాఫ్ నుండి హ్యామ్స్ట్రింగ్ వరకు కంప్లీట్ వెయిట్ అనేది మీకు దాంట్లో వస్తుంది. అండ్ అలాగే వెయిట్ కూడా కంప్లీట్గా ముందుకు ఎక్కడికి వెళ్ళొద్దు. జస్ట్ మీ లెగ్ డిస్టెన్స్ ఎంత ఉందో ఇదే రేంజ్లో ఇక్కడ వరకే. ఒకవేళ మీరు బార్ యూజ్ చేసినా సరే, డంబల్ యూజ్ చేసినా సరే, కెటిల్ బెల్ ఏదైనా సరే
ఇదే రేంజ్లో రావాలి. ఇక్కడ నుండి లిఫ్ట్ డౌన్. సో కిందికి పైకి వెళ్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే బ్యాక్ కాన్సన్ట్రేట్ చేయండి. ఈ విధంగా హంచ్ చేయొద్దు, స్ట్రైట్గా ఉండాలి. అండ్ డౌన్. ఆల్మోస్ట్ కిందికి వెళ్తూ ఫ్లోర్ దాకా వెళ్ళి అప్. సో దీంట్లో మీరు కంప్లీట్గా హ్యామ్స్ట్రింగ్స్ పైన వెయిట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం లోవర్ బ్యాక్ పైన కూడా మీకు ఆ ప్రెషర్ అనేది తెలుస్తుంది. సో ట్రై టు రీచ్. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు ఏంటంటే కౌంట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఒక 10 కౌంట్స్తోనే స్టార్ట్ చేయండి. 10 కౌంట్స్తో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ మసిల్ కొంచెం హీట్ అవ్వడం, మజిల్ స్ట్రెచ్ అవ్వడం అదంతా మీకు దాంట్లో అర్థమవుతుంది. దాని తర్వాత ఒక 15 to 20 కౌంట్స్ వరకు చేయొచ్చు. మనం తీసుకునే జస్ట్ లైట్ వెయిటే కాబట్టి సో నో ప్రాబ్లం. రిపిటేషన్స్ 20 దాకా వెళ్ళినా కానీ పర్వాలేదు. ఒకవేళ హెవీ వెయిట్ తీసుకుంటే ఒక 10-12 కౌంట్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ లెగ్ డెడ్ లిఫ్ట్స్ చేయబోతున్నాం. సో సింగిల్ లెగ్ డెడ్ లిఫ్ట్స్ వచ్చేసి దీనివల్ల మనకు హ్యామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ ఒకటే కాదు, బాడీ బ్యాలెన్స్ అవుతుంది. సో కొంతమందికి వాక్ చేస్తున్నప్పుడు ఒక పోస్చర్ అంటే ఒకే లెగ్ పైన ఎక్కువ వెయిట్ వేయడము, ఒక సైడ్ వేయకపోవడం అట్లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాము. ఈ వేరియేషన్స్లో ఏంటంటే కంప్లీట్గా పెల్విక్స్ నుండి హ్యామ్స్ట్రింగ్ అంతా కూడా మనకు దీంట్లో ఫ్లెక్సిబిలిటీ డెవలప్ అవుతుంది, మొబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మసిల్స్ కూడా ఏవైతే చిన్న చిన్న మసిల్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేయమో ఆ మసిల్స్ కూడా దీంట్లో మనం యాక్టివేట్ చేస్తామన్నమాట. సో జస్ట్ దీంట్లో మనం చేసేది ఏంటంటే బాడీ బ్యాలెన్స్ చేస్తూ ఆ వెయిట్ని మనం కిందికి తీసుకెళ్ళాలి. సో అదే విధంగా ఇప్పుడు నేర్చుకుందాం. సో జనరల్గా మనం ఇందాక చేసినట్టుగా షోల్డర్ లెవెల్ తీసుకున్నాము, కెటిల్ బెల్ తీసుకున్నాను రైట్ హ్యాండ్లో. ఓకే, మనం ఇప్పుడు చేసేది సింగిల్ లెగ్ డెడ్ లిఫ్ట్ కాబట్టి ఈ హ్యాండ్ అపోజిట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రైట్గా పెట్టేసి రైట్ లెగ్ రేజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ సైడ్ అయితే మనం బెల్ పట్టుకున్నామో ఆ సైడ్ స్లోగా డ్రాప్ చేస్తూ డౌన్. ఆటోమేటిక్గా మీరు కిందికి వెళ్ళిన తర్వాత ఆ లెగ్ ఏదైతే ఉందో స్ట్రైట్గా లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో లిఫ్ట్ చేసిన తర్వాత కంటిన్యూ రైట్ అప్. సో దీన్ని మనం ఆల్టర్నేటివ్ కూడా చేసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అలా చేసుకోవచ్చు. అండ్ అలాగే హోల్డ్. సో ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది కూడా మనకు తెలిసిపోతుంటుంది. సో బ్యాలెన్స్ చేస్తూ స్లోగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు బ్యాలెన్స్ కానీ కాలేదు, ఇబ్బందిగా ఉంది చేయడం, మూమెంట్ పర్ఫెక్ట్ వస్తలేదు అంటే వాల్ సపోర్ట్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. సో వాల్ సపోర్ట్ తీసుకున్నప్పుడు అంటే ఫస్ట్ నేను నార్మల్గా చేసినప్పుడేమో రైట్ సైడ్ బెల్ ఉంది, రైట్ లెగ్ లిఫ్ట్ చేస్తూ ఉన్నాను, లెఫ్ట్ హ్యాండ్ ఇట్ సైడ్ ఉంది. అంటే ఈ విధంగా చేసాం మనం. ఒకవేళ వాల్ సపోర్ట్ లేదు అంటే ఇప్పుడు వాల్ సపోర్ట్ తీసుకుంటే సేమ్ సైడ్ లెఫ్ట్ సైడ్ బెల్ పట్టుకున్నాను, లెఫ్ట్ లెగ్ ఉంది కింద అండ్ సేమ్ సైడ్ డౌన్. ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ వేరియేషన్. ఫస్ట్ మీరు వాల్తోనే ప్రాక్టీస్ చేయండి. వాల్తో పాటు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు బాడీ వెయిట్ కంట్రోల్ చేస్తూ ఫ్లోర్ పైన చేయవచ్చు. సో దీంట్లో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే లెగ్ నీ లాక్ చేయలేదు, సాఫ్ట్నెస్ ఉంది. అండ్ సేమ్ అదర్ లెగ్ వచ్చేసి స్ట్రైట్గా ఉంది, 90 degrees స్ట్రైట్గా ఉంది. అండ్ బెల్ పట్టుకొని బ్యాక్ కూడా కంప్లీట్గా స్ట్రైట్గా ఉంచేసి లిఫ్ట్ చేస్తున్నాం. సో సైమల్టేనియస్లీ మీకు వెయిట్ ఏ విధంగా అయితే కిందికి వెళ్తుంటుందో అదే విధంగా మీరు లెగ్ కూడా పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ సైడ్ 10 to 12 కౌంట్స్ వరకు కూడా మనం చేసుకోవచ్చు. సో అదేవిధంగా సో దీన్ని మీరు ఒక 15 కౌంట్స్ మినిమం చేస్తే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ నార్మల్గా మీరు వాల్ సపోర్ట్ తీసుకొని చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వస్తుంది అన్నప్పుడు వితౌట్ సపోర్ట్, వాల్ సపోర్ట్ లేకుండా బాడీ వెయిట్ కూడా మీరు చేయవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మనం సుమో స్క్వాట్స్ చేయబోతున్నాం. సో సుమో స్క్వాట్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. సో లెగ్ వైడ్ చేసి విత్ వెయిట్ అన్నమాట. అంటే వెయిట్తో పాటు మన దగ్గర ఇప్పుడు బెల్ ఉంది, కెటిల్ బెల్. మీ దగ్గర డంబెల్ ఉన్నా సరే లేకపోతే వేరే ఏదైనా సరే లెగ్ నీస్ వైడ్ చేయాలి. సో ఈ విధంగా హోల్డ్ చేసినప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బ్యాక్ కంప్లీట్గా స్ట్రైట్గా ఉండాల్సి ఉంటుంది. సో బ్యాక్ స్ట్రైట్గా ఉండి అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. సో ఈ విధంగా మీరు లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే హ్యామ్స్ట్రింగ్ అండ్ గ్లూట్, లోవర్ బ్యాక్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చేస్తున్నప్పుడు చాలామంది ఏంటంటే ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా
మీరు ఉన్న ప్లేస్ నుండి నీస్ పోస్చర్ రాంగ్ చేసేసుకొని ఫార్వర్డ్ బెండ్ చేస్తే దీంట్లో యూజ్ అనేది ఉండదు. సో కంప్లీట్గా నీస్ వైడ్ చేయండి, బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ అప్, డౌన్, అప్, డౌన్, అప్. సో మీరు కిందికి వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే టోస్, నీస్ అండ్ హిప్స్ అంతా ఒకే డైరెక్షన్లో ఉండాలి, ముందుకు బెండ్ కావద్దు. సో ఇదే విధంగా ఉండాలి. అండ్ బ్యాక్ కూడా కంప్లీట్ స్ట్రైట్ అప్ అండ్ డౌన్. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు కంప్లీట్గా హ్యామ్స్ట్రింగ్ పైన మీకు ఆ వెయిట్ అనేది వస్తుంది. సో దీన్ని మీరు లైట్ వెయిట్ కావచ్చు, హెవీ కావచ్చు, అంటే మినిమం ఒక 10 kgs ఉంటే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో హ్యామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ అనేది దీంట్లో బాగా డెవలప్ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా హ్యామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవాలో. సో ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఏ ఏజ్ లిమిట్ అనేది ఏముండదు దీంట్లో, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చేయొచ్చు. ఆ హ్యామ్స్ట్రింగ్ మజిల్ అనేది స్ట్రెచ్ కానీ అయిందంటే, అంటే ఆ స్ట్రెచ్చింగ్ అని ఆ ఫ్లెక్సిబిలిటీ అని దానికి ఉన్నది అంటే ఫార్వర్డ్ బెండింగ్ కావచ్చు, మీరు ఇంకా ఏదైనా సరే, అంటే ఒకవేళ లాంగ్ జర్నీ ఎక్కువ వాక్ చేయడం అయినా సరే, లేదంటే రెగ్యులర్గా మీరు పార్క్స్లో వాకింగ్ చేస్తున్నా సరే, డైలీ వాకింగ్ అలవాటు ఉన్నా సరే, స్టేర్స్ ఎక్కడం అయినా సరే, ఇట్లాంటి ఏది మీరు రెగ్యులర్ రొటీన్ లైఫ్లో అలవాటు ఉన్నా సరే, ఈ స్ట్రెచెస్, ఈ స్ట్రెంథనింగ్ అనేది మీరు చేసుకున్నట్లయితే హ్యామ్స్ట్రింగ్ మీకు మంచి సపోర్ట్ ఇస్తుంది ఆ మజిల్. మీరు ముందుకు ఇంకా దీంతో పాటు ఇంకా కొన్ని వేరియేషన్ వర్కౌట్స్ కూడా యాడ్ చేసుకుంటే మంచి స్ట్రెంథనింగ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా డెవలప్ అవుతుంది. సో ఇది ఈరోజు హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎలా డెవలప్ అవ్వాలో దీంట్లో నేర్చుకున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ మంచి వేరియేషన్తో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ JP సైనింగ్ అవుట్.